ఎందుకు అంత కక్ష సొంత భార్య మీద, సొంత తల్లి మీద, సొంత తండ్రి మీద? అందుచేత నిద్రించుచున్న నీవు మృతుల్లో నుంచి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించు. ఎవరండి మృతులు? ఏంటి మృత అనుభవం అంటే? 1 తిమోతి 5:6 సుఖభోగాలు ప్రవర్తించింది బతికొండు కూడా చచ్చినట్టు అన్నాడు. మృత అనుభవం ఏంటి తెలుసా అండి? సుఖభోగాల్లో ప్రవర్తించడం అంట. ఎవరో పెళ్లి చేసుకుంటారు ఎలానో, ఎవరో షికారులు చేస్తారు, ఎవరో బట్టలు నగలు రకరకాలు వేసుకుంటారు. ఇక భర్తని భార్యని విడిచిపెట్టి బాధ్యత లేకుండా తిరుగుతూ సరదాకి ఈజీ కోసం, లోకం కోసం, ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి వాడు ఆ భోగానికి అలవాటైపోతున్నారు. ఇలా క్రైస్తవులు కూడా వాళ్ళలాగా మనం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కష్టపడరు, కూర్చుకోరు, తినరు. దేవుడు దేని జతపరిచాడంటే సుఖ దుఃఖాన్ని జతపరిచాడు. అందరూ చెప్పండి. కష్ట సుఖాలు, కానీ సుఖ భోగాన్ని మాత్రం దేవుడు ఒప్పుకోడు. కష్టపడి పనులు చేయాలి, తర్వాత సుఖంగా ఉండాలి. తిమోతి ఆ మాట రాసేటప్పుడట, ఎవరిలో భర్త చచ్చిపోయిన వాళ్ళు ఆ ఇంటికి తిరగటం, ముసలోళ్ళు ఆ ఇంటికి తిరగటం, క్రైస్తవులో కూడా ఆ ఇంటికి తిరిగి అక్కడ ఏదో మాట చెప్పి ఆనందంటా ఉన్నారు. తిమోతి రాస్తూ, తిమోతి అటు తిరగొద్దని చెప్పు. ప్రతివాడు తాను కష్టపడి తన చేతులతో సంపాదించుకున్న సంపాదన తినటం నేర్చుకోమని చెప్పు. సుఖభోగాల్లో ప్రవర్తిస్తున్న స్త్రీలు ఉన్నారు చూసారా, వీళ్ళు బతికుండి కూడా చచ్చినట్లే, అంటే మృతులే అని అర్థం. సుఖభోగాలు ప్రవర్తించేవాడితో నువ్వు సహవాసం చేస్తూ నువ్వు కూడా చస్తావని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు తినటం, సోగు చేసుకోవడం, తిరగటం, భోగాన్ని అనుభవించకూడదు. భోగమంతా లోకంలో ఉంది. 1 యోహాను 3:14 ఏముంచండి? ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రాకడలో అనేకుల ప్రేమ చల్లారుతుంది. సొంత కుటుంబాన్ని కూడా ప్రేమించటం లేదు. లెమ్మో, మృతుల్లో నుంచి లే, వెలుగొస్తే నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. సొంత తండ్రి అండి 13 సంవత్సరాల బాలికి రేప్ చేసి కొండ రాయిలు తీసుకుని చంపేశాడు. మనం తల్లిదండ్రుల ప్రేమ అనుకుంటుంటాం. అందరు చూస్తున్నారు, కత్తి తీసుకొని భార్య పేక కొత్తంటే ఎవడు వెళ్ళట్లా. ఎందుకు అంత కక్ష సొంత భార్య మీద, సొంత తల్లి మీద, సొంత తండ్రి మీద? అడుగుడు మొక్కలు చేసి తల్లిదండ్రుల ఆస్తి కోసం అని చెప్పాక మీకు, మొక్కలు చేసేసి నదులు పడేసాడు సొంత తల్లిదండ్రుల్ని. కొడుకు, 2 కొడుకులు ఆస్తి ఇవ్వట్లేదు వాళ్ళ నాన్నని పాము చేత కాటేపించారంట. వాళ్ళే తెలిసినవి బయటకు వచ్చినవి విన్ని, తెలియనివన్నీ. ఎందుకు ఇలాగా? ఒకప్పుడు చూసామండి ఇవన్నీ. ఇలాంటివి ప్రేమ చల్లారిపోతుంది ఒక వ్యక్తిలో. భర్త భార్యను చంపుతుంది, చంపట్లేదా? రోజుకు ఒక న్యూస్ అండి. భార్య పిల్లలు చంపుతుంది, భార్య భర్తలను కూడా చంపుతుంది, కొడుకే సొంత తల్లిని చంపుతున్నాడు, పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు. ఈ లోకం అంతా ప్రేమ చల్లారిపోవచ్చు, నీలో ప్రేమ పెరగాలి. క్రీస్తు ప్రేమ మన వందు పరిపూర్ణమైన ప్రేమగా మార్చబడాలి. ఏ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉండదో వాడు చచ్చినట్లే. ప్రేమ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ లేదా ఒక తాత్పర్యం, ఒక అర్థం మీకు కావాలంటే ఇంటికి 1 కొరింథీ 13 చదువుకోండి. ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటే ఆ ప్రేమతో ఒక తల్లిని ప్రేమించగలుగుతాడు, ఆ వ్యక్తి భార్యను ప్రేమించగలుగుతాడు. ఆ ప్రేమతోనే